ముందుగా ఈ సంఘటన ఏం జరిగింది చెప్పుకొని, దాని తర్వాత అసలు ఈ సోషల్ మీడియా పోస్టుల వల్ల హ్మ్. సమాజంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. ముందుగా ఏందంటే, ఈ మొన్న గురువారం రోజు జయశంకర్ భూపాలపల్లిలో రాజాజీ నగర్‌లో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి పేరు మహమ్మద్ బాసిత్. 20 ఏళ్ల అబ్బాయి. అబ్బాయికి ఏదో పెట్టి కేసులో అబ్బాయి కోర్టుకి వెళ్ళొస్తా ఉన్నాడు. వెళ్ళొస్తున్నప్పుడు అతన్ని ఒక కారు అటాక్ చేసింది. కారు అతనికి అడ్డుగా నిలబెట్టి సడన్‌గా కారులో నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు దిగారు. దిగి ఇతన్ని కారులోకి తీసుకేసుకున్నారు. అంటే కిడ్నాప్ చేశారు. తీసేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి విపరీతంగా కారులోని కొట్టారు. ఇంకా అక్కడి నుంచి కారులో కొట్టుకుంటూ తీసుకెళ్లారు. తీసుకెళ్ళి మన హ్మ్, ఒక మేడారం ఫారెస్ట్ అంటారు. మేడారం అనేది వెరీ పాపులర్. సమ్మక్క సారక్క జాతర ఆ హ్మ్. ఫారెస్ట్‌లో జరుగుతుంది. ఆ ఫారెస్ట్‌లోకి కొంత లోన్లీగా ఉన్న జన సంచారం లేని లోపలికి తీసుకెళ్ళిపోయి ఇతన్ని పెట్రోల్ పోసి అప్పటికే బాగా కొట్టి గాయపరిచారు. సో, పెట్రోల్ పోసి సజీవంగానే అతను ప్రాణాలతో ఉన్నప్పుడే కాళ్ళు చేతులు కట్టేశారు. నోట్లో కూడా గొడ్లు కొక్కారు. పెట్రోల్ పోసేసి ఆహ్, నిప్పంటించారు. మామూలుగా మనం ఇట్లాంటి సినిమాల్లోనే చూస్తుంటాం. ఎక్కువగా క్రైము దీంట్లో ముఖ్యంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైము పీపుల్ చేస్తారు ఇలాగా. అంటే మాఫియా కావచ్చు, హ్మ్. లేకపోతే స్మగ్లింగ్ బ్యాచ్ కావచ్చు. వీళ్ళు మాత్రమే ఇలాంటివి చేస్తుంటారు. అంటే ఎందుకంటే పబ్లిక్‌గా వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టడం వల్ల ఒక భయానక వాతావరణం నెలకొనాలి. మన వంటి శత్రువులకి భయం ఉండాలి అన్న దీంతో కిరాతకంగా చంపడం మనం చూస్తున్నాం. కానీ ఒక పర్సనల్ రైవల్రీలో ఒక ముగ్గురు కుర్రవాళ్ళు ఇంకొక కుర్రవాడిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం, అది కూడా తెలంగాణలో హ్మ్. జరగడం అనేది ఒక్కసారిగా అందరికి షాక్‌కి గురవుతుంది. నేను ఓకే. కూడా ఎప్పుడు ఇలాంటి సంఘటన చూడలేదు. మామూలుగా అయితే ఏదో ఒక రకంగా చంపేస్తారు. చంపిన తర్వాత డెడ్ బాడీని తగలబెట్టడం చూస్తున్నాం. ఎందుకంటే డెడ్ బాడీని తగలబెడితే బాడీ దొరకదు కాబట్టి ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఒక ఉద్దేశంతో చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. అతని మీద ఎంత కక్ష ఉందంటే వీళ్ళకి సజీవంగా అతన్ని కట్టేసి పెట్రోల్ పోసి అతను ఆహాకారాలతో చనిపోతే అందరూ కూడా ఆనందంగా చూశారంటే ఎంత వికృత మనస్తత్వంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు అనేది మనకు అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇంత క్రూయల్‌గా చేశారు అనేది మన విషయానికి వస్తే, దీని తర్వాత వీళ్ళ అమ్మ వెళ్ళి ఈ భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది సబియా. ఈ హ్మ్. మహమ్మద్ బాసిత్ వాళ్ళ అమ్మ సబియా ఆమె వెళ్ళిచ్చింది. ఆమె కరెక్ట్‌గా ముగ్గురు పేర్లు చెప్పింది. ఒకటి బొబ్లు, ప్రశాంత్, కుశాల్ అనే ముగ్గురే మా అబ్బాయిని చంపారు అనేది ఆమె చెప్పింది. ఎందుకంటే ఆహ్, కిడ్నాప్ చేశారని చెప్పింది యాక్చువల్‌గా. అప్పటికి ఆమెకి చంపేస్తున్నారని కూడా తెలీదు. కిడ్నాప్ చేశారనేసరికి వీళ్ళు విచారణ మొదలుపెట్టేసరికి వీళ్ళకి ఈ లోపల శవం అక్కడ కాలిపోయిన శవం కనపడడం దొరికింది. దాంతో వీళ్ళు ఫైండ్ ఔట్ చేశారు. మొత్తంగా ఈ అబ్బాయి అనేదే అర్థమైంది. సో, వీళ్ళెందుకు ఈ అబ్బాయిని ముగ్గురు బబ్లు, ప్రశాంత్, కుశాల్ అనేవాళ్ళు ఎందుకు చేశారనుకున్నప్పుడు పోలీసులు మొత్తానికి వీళ్ళని వలబన్ని వీళ్ళ ముగ్గురినైతే అరెస్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురికి ఇంకొక ముగ్గురు కూడా హెల్ప్ చేశారని చెప్తున్నారు. సో, ఆ ముగ్గురిని ఇంకా పట్టుకోలేదని చెప్తున్నారు. మొత్తం 6 మంది కలిసి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. హ్మ్. అంటే వీళ్ళేందంటే కొంత వీళ్ళకి క్రైమ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఈ అబ్బాయికి మీద రెక్కీ చేశారు. రెక్కీ చేసి ఈ అబ్బాయి ఎక్కడెక్కడికి వెళ్ళొస్తున్నాడంటే ఎవ్రీ గురువారం కోర్టు వాయిదా ఉంది. కోర్టుకి వెళ్ళొస్తున్నాడు అనే విషయం వీళ్ళకి అర్థమైంది. దానివల్ల అక్కడ కారు తీసుకొని మకాం వేసి ముందే ఒక ప్లాన్ వేసుకున్నారు. కారులో కిడ్నాప్ చేయాలి, దారాలు పెట్టుకోవాలి, కట్టేయాలి. దాని తర్వాత మేడారం ఫారెస్ట్‌కి వెళ్ళాలి. అక్కడ ఇతన్ని పెట్రోల్ బస్ తగలబెట్టాలని పెట్రోల్ కూడా వీళ్ళు ముందుగానే లూజ్‌గా తీసి పెట్టుకున్నారు. హ్మ్. అంటే ఒక మొత్తం ఆర్గనైజ్డ్‌గా కనబడుతుంది. వీళ్ళకేందంటే అక్కడ రెక్కీ చేయడానికి ఒక టీము, తర్వాత ఈ అబ్బాయిని ఫాలో కావడానికి ఒక టీమ్ ఇవన్నీ పెట్టుకున్నారు. సో, హ్మ్. మొత్తంగా 6 మంది కలిసి ఈ ఆపరేషన్ చేశారు. ఓకే. సో, చేసి ఈ అబ్బాయిని అత్యంత కిరాతకంగా చంపారు. సో, వీళ్ళమ్మ కొన్ని విషయాలు బయటికి చెప్పింది. వీళ్ళమ్మ చెప్పిందేంటంటే, ఈ అబ్బాయికి వీళ్ళతో థ్రెట్ ఉందని గతంలో కూడా ఈ అబ్బాయి పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు పెట్టాడు. నాకు ఇలాగ థ్రెట్ ఉంది. పలాని ముగ్గురు వల్ల బబ్లు, ప్రశాంత్, కుశాల్ అనే ముగ్గురు వల్ల నాకు థ్రెట్ ఉంది. నన్ను వాళ్ళు చంపేయబోతున్నారు అనేది పోలీసులకి ఆల్రెడీ కంప్లెయింట్ ఇచ్చాడు. ఇచ్చినా కూడా పోలీసులు పెద్దగా దాని మీద పట్టించుకోలేదు. సో, అది ఈమె కంప్లెయింట్ చేసింది. పోలీసులు అప్పుడే గాని పట్టించుకొని ఆ ముగ్గురిని అరెస్టులు చేసి
వాళ్ళకి కొంత బెదిరించి పంపించుంటే ఇది జరిగి ఉండకపోవచ్చు అనేది వాళ్ళమ్మ ఏడుస్తుంది. అయితే ఎందుకు వీళ్ళ మధ్య రైవల్రీ వచ్చిందంటే, వాళ్ళు ఇన్‌స్టాలో ఏదో పోస్టులు పెట్టారు. దాంతో ఇతను వాళ్ళని ఫస్టు ఎగతాళి చేస్తూ సెటైర్‌గా పోస్ట్ పెట్టాడు. దాంతో ఇద్దరికి మధ్య అక్కడ ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌లు కామెంట్‌ల వార్ అని జరిగింది. దాంతో ఇతను కూడా వాళ్ళని అసభ్యంగా బండబూతులు తిడుతూ పోస్టులు పెట్టాడు. హ్మ్. దాంతో వాళ్ళకి కోపమొచ్చింది. కోపమొచ్చి వీడిని చంపేయాలని డిసైడ్ అయ్యారు.